నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు. విసన్నపేట మండలం కొండపర్వలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన మూటం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మరోవైపు నిజం గెలవాలి యాత్ర నేటితో ముగియనుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు నిర్ధారించాయి. నిజం గెలవాలి పర్యటన ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 201 కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఇవాళ తిరువూరులో పరామర్శించే కుటుంబాలను కలుపుకొని మొత్తం 203 కుటుంబాలకు పరామర్శ పూర్తవనుంది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది ఈ ఎలక్షన్కి ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడంతా నిరుద్యోగులే మిగిలారు ఈ ఆంధ్రప్రదేశ్. అట్లాంటి ఆంధ్రప్రదేశ్కి ఆయన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. చాలా చూస్తున్నారు మీరందరూ, చాలా ఎదుర్కొంటున్నారు కూడా మీరందరూ. ఇన్ని పడినా కూడా కార్యకర్తలు ఒక్కళ్ళు కదలలేదు.